Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel English Language Treasure. ఇలా నేర్చుకుంటే చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఓకే, ఫస్ట్ టాస్క్ 2లో ఇచ్చిన ఆన్సర్స్ని చూసేద్దాం. ఓకే, నెంబర్ 1 నీవు తీసుకుని రా, యూ బ్రింగ్ ఇట్. తీసుకుని రా అంటే బ్రింగ్. ఓకే, సెకండ్ ఏంటి, నీవు వెళ్ళు, యు గో. థర్డ్, నీవు వ్రాయి, యూ రైట్. ఫోర్త్, నీవు పళ్ళు కొను, యూ బై ఫ్రూట్స్. ఫిఫ్త్, నీకు తెలుసు, యూ నో. ఓకే ఓకే 10 సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఫర్ టుడే. ఈ రోజుకి ఇవ్వబడ్డ ఆ 10 వాక్యాలు ఏంటో ఒకసారి చూద్దాం. రోజు ఇట్లా 10 సెంటెన్సెస్ నేర్చుకుంటే ఎన్నో సెంటెన్సెస్ మనము నేర్చేసుకోవచ్చు. ఓకే రైట్. ఓకే, లెసన్ 3. సో ఈరోజు లెసన్ 3లో ఏం సెంటెన్సెస్ ఉన్నాయంటే, నంబర్ 1, నాకు బాగా ఆకలిగా ఉంది, ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ. ఆకలిగా ఉంది అంటే ఇప్పుడు అవుతుందన్నమాట. ఇప్పుడు అవుతుంది అన్నప్పుడు ఐఎన్జీ అనేది అక్కడున్న వర్బ్లో రావాలి, క్రియ. ఇది క్రియ కదా, ఆకలిగా ఉంది అనేది క్రియ కాబట్టి ఆ క్రియాపదానికి ఐఎన్జీ ఇంగ్లీష్లో పెట్టడం జరుగుతుంది కదా. సో నాకు బాగా ఆకలిగా ఉంది, ఐ యామ్ ఫీలింగ్ సో హంగ్రీ. బాగా అంటే సో, హంగ్రీ అంటే ఆకలి, రైట్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ఆమె నా స్నేహితురాలు. ఆమె అంటే షీ. ఈజ్ మై ఫ్రెండ్. మై అంటే నా స్నేహితురాలు. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇక్కడ. ఓకే, షీ ఈజ్ మై ఫ్రెండ్. మూడోది, సూర్యుడు మండిపోతున్నాడు, ద సన్ ఈజ్ బర్నింగ్. ఓకే, సూర్యుడు మండిపోతున్నాడు అంటే చాలా వేడిగా ఉంది, కొన్నిసార్లు బయటకు వెళ్తే మండిపోతుందబ్బా అంటుంటాం కదా, అది. సూర్యుడు మండిపోతున్నాడు, ద సన్ ఈజ్ బర్నింగ్. నెంబర్ 4, తినడానికి ఏమైనా చెయ్యి. కొన్నిసార్లు బయటకు వెళ్ళి వస్తే ఆకలిస్తే ఏదైనా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్ చెప్తుంటా, తినడానికి ఏమైనా చెయ్యి. సో దాన్ని ఇంగ్లీష్లో మేక్ సంథింగ్ టు ఈట్. మేక్ సంథింగ్ టు ఈట్. ఏదైనా అంటే సంథింగ్, తినటానికి అంటే టు ఈట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ దెబ్బలాడుకోకండి. చాలాసార్లు పిల్లలు దెబ్బలాడుకుంటూ ఉంటారు కదా, సో అప్పుడేం చెప్తుంటాం, దెబ్బలాడుకోకండి. దాన్ని ఇంగ్లీష్లో డోంట్ ఫైట్, డూ నాట్ ఫైట్. డూ నాట్ అనేదని షార్ట్ ఫామ్లో డోంట్ అని చెప్పటం జరుగుతుంది. ఓకే, డోంట్ ఫైట్, రైట్. ఆల్రైట్, ద సిక్స్త్ వన్ ఈజ్ ఆమెకు కాఫీ ఇష్టం. అంటే ఆమెకు ఎప్పుడైనా కాఫీ అంటే ఇష్టం. ఏ రోజైనా, పొద్దునైనా సాయంత్రమైనా, ఎప్పుడైనా, నిన్నైనా రేపైనా ఎప్పుడైనా. అంటే షీ ఆల్వేస్ లైక్స్ అనమాట. అంటే ఆమెకి ఎప్పుడు కాఫీ అంటే ఇష్టం. అందుకనే ఇంగ్లీష్లో ఏం చెప్తాము, షీ లైక్స్ కాఫీ. లైక్స్ అంటే ఏంటి, తనకి ఎప్పుడు ఇష్టం ఉండేదాన్ని కంటిన్యూస్గా చెప్పినప్పుడు దాన్ని లైక్స్ అని చెప్పడం జరుగుతుంది. షీ లైక్స్ కాఫీ. ఓకే, సెవెంత్ వన్ ఈజ్ అతడు జిమ్కి వెళ్తాడు. అంటే ఇతడు కూడా జిమ్ ప్రతిరోజు కంటిన్యూస్గా ఒక రొటీన్ ప్రకారం వెళ్తూ ఉంటాడనమాట, రైట్. అతడు జిమ్కి వెళ్తాడు. దాన్ని ఇంగ్లీష్లో హీ గోస్ టు జిమ్. అంటే ఏంటి, ఆయన ప్రతిరోజు వెళ్తుంటాడు, అది అతని హ్యాబిట్ అనమాట. అందుకని హీ గోస్ టు జిమ్, రైట్. ఓకే, ఎయిత్ వన్, నా కుటుంబం నాకు చాలా ఇష్టం, ఐ లవ్ మై ఫ్యామిలీ. నా కుటుంబం, నా అంటే ఐ లవ్ అంటే ఇష్టం, కుటుంబం అంటే ఫ్యామిలీ. నా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ మై ఫ్యామిలీ. నెక్స్ట్ వన్, ఆమె దయ గలది. చాలామంది దయ కనికరం కలిగిన మనుషులు ఉంటారు కదా, సో అట్లాంటప్పుడు ఇంగ్లీష్లో అట్లా చెప్తాము, షీ ఈజ్ కైండ్. ఇంగ్లీష్లో చాలా సింపుల్, షీ ఈజ్ కైండ్. కైండ్ అంటే దయ. ఓకే రైట్. 10th ఏంటి, లాస్ట్ వన్, మేము స్నేహితులం, వి ఆర్ ఫ్రెండ్స్. చాలాసార్లు మన ఫ్రెండ్స్ గురించి చెప్తుంటాం కదా, అబ్బో మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. సో అది మేము స్నేహితులం, వి ఆర్ ఫ్రెండ్స్. వి అంటే ప్లూరల్, ఇద్దరు కాబట్టి ఆర్ అని రాయటం జరుగుతుంది, వి ఆర్ ఫ్రెండ్స్. ఓకే ఓకే, టాస్క్ 3లో ఉన్న క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. వాటికి ఆన్సర్లు మీరు నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఈ ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే,
నంబర్ 1, ఎవరు లోపల? ఈ అడ్రస్ చెప్పండి. నేను కూడా వస్తాను. మా ఇంటి దగ్గరే ఉంది. నేను పేపర్లో చూశాను. ఓకే, వీటిని ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్పాలి అనేది మీకు వస్తే నాకు తెలియజేయండి. వీటి ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఈ రకంగా డైలీ కాన్వర్జేషన్ అంటే ప్రతిరోజు మాట్లాడుకునే మాటలను మనం ఇంగ్లీష్లో నేర్చుకున్నట్టయితే ఒక 10 సెంటెన్సెస్ ప్రతిరోజు నేర్చుకుని వాటిని డే అంతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎన్నో సెంటెన్సెస్ మనం నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ ఫాస్ట్గా అంటే ఫ్లూయెంట్గా మాట్లాడడానికి వీలవుతుంది. ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్. ఓకే, ఇట్లాంటి మరెన్నో వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని చూడండి. ఇంకా ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.